నిన్న ఆసన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు ఆయన అసలు పేరు. 59 ఏళ్ళు ఆయనకి. ఆయనది ములుగు ప్రాంతం. ఆహ్, సో, ఆయనకి ఆసన్ అని, సతీష్ అని, రూపేష్ అని కూడా పేర్లున్నాయి. ఆయన ఆధ్వర్యంలో నిన్న 208 మంది మావోయిస్టులు గౌతమ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ అని డీజీపీ ఆధ్వర్యంలో సరెండర్ అయిపోయారు. ఈ సందర్భంగా వాసన్నతో పాటు అక్కడ దండకారణ్య డివిజనల్ కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న రణిత, తర్వాత కమాండ్ డివిజన్లో మెంబర్గా ఉన్న రాజ్మాన్ మండలి అలియాస్ భాస్కర్, తర్వాత డివిజన్ కమిటీ సభ్యులు 15 మంది, ఏరియా కమిటీ సభ్యులు 40 మంది, ఇలాగ మొత్తంగా 208 మంది విత్ వెపన్స్తో AK-47 కావచ్చు, ఇన్సాస్ రైఫిల్స్ కావచ్చు, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ కావచ్చు, ఇలాగా రకరకాల వెపన్స్ మొత్తంగా 153 వెపన్స్తో వాళ్ళు సరెండర్ అయ్యారు. ఈ 208లో 110 మంది మహిళలు, 98 మంది మాత్రమే మగవాళ్ళు. అంటే మహిళల శాతమే ఎక్కువగా, దాదాపు 55 నుంచి 60% మహిళల శాతమే కనబడుతుంది. సో వీళ్ళు వస్తుంటే అందరికీ ఒక రాజ్యాంగం, ఒక గులాబీ పువ్వు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించారు పోలీసులు. సో అందరూ కూడా ఒక రాజ్యాంగాన్ని వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని హ్యాండ్ ఓవర్ చేసి ఒక రాజ్యాంగాన్ని, ఒక గులాబీని పెట్టుకొని నిలబడ్డారు. వాళ్ళ వెనక ఈయన ఆసన్న హ్యాట్ పెట్టుకొని నిలబడిన వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అయితే జగదల్పూర్ దగ్గర స్టార్ట్ అయ్యారు వీళ్ళంతా. ఒక దగ్గర అక్కడ ఫామ్ అయ్యారు. అక్కడ ఆసన్న ఒక 120 మంది మావోయిస్టులు కలిసి కూర్చున్నారు. అక్కడ బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాదాపు 5 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉంటారు. బస్తర్లో ఉండే వివిధ సమస్యల మీద ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో కూడా పోరాడుతుంది. BBC లాంటి సంస్థలు కూడా ఈ ఛానల్ని గురించి ప్రముఖంగా వాళ్ళ ఛానల్లో చెప్పాయన్నమాట. ఈ ఛానల్లో నిన్న ఈ ఆసన్న దాదాపు 1 గంట 13 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని అనలైజ్ చేస్తున్నాను. దీన్ని బేస్ చేసుకొని మావోయిస్టు పార్టీ భవిష్యత్తు ఏంటి అక్కడ అనేది చెప్తున్నాను. ఇప్పుడు 75 గంటల్లో మొత్తంగా 303 మంది మావోయిస్టులు అక్కడ సరెండర్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు మల్లోజుల వేణుగోపాల్ ఆధ్వర్యంలో కొంతమంది సరెండర్ అయితే ఇప్పుడు 208 మంది ఈయన ఆధ్వర్యంలో సరెండర్ అయ్యారు. సో ఆయన ఇంటర్వ్యూలో ఏమేమి ఉంది అనేది ప్రధానంగా, ఎందుకంటే అనేక అపోహలు మల్లోజుల వేణుగోపాల్ అరెస్ట్ అయినప్పుడు ఆయన మీద అనేక అపోహలు, ద్రోహం చేశారని ఇక్కడ మావోయిస్టులు, ప్రధానంగా తెలంగాణలో ఉన్న మావోయిస్టు సింపథైజర్స్ విపరీతంగా విమర్శలు అనేవి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన అనేక వాటికి కూడా సమాధానాలుగా తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ విలేకరు కూడా ఆయనకు అనుభవం, అక్కడ ప్రాంతం మీద పట్టుంది కాబట్టి చాలా ప్రశ్నలు డీటెయిల్గా అడిగాడు. సో ఇందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఎప్పటి నుంచి ఈ వీళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఏది మావోయిస్టు పార్టీని మార్చి 31, 2026 లోపల అంతం చేస్తామని అమిత్ షా డిక్లేర్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున బలగాలు, పారామిలిటరీ బలగాలు, DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఇలాగా అనేక బలగాలు ఈ బస్తర్ ఏరియాల మీద కావచ్చు, గడ్చిరోలి మీద కావచ్చు, అంటే మావోయిస్టులు ప్రధానంగా 6 జిల్లాల్లో గట్టిగా పనిచేస్తున్నారు. ఓవరాల్గా 11 డిస్ట్రిక్ట్స్ ఉంటే అందులో 6 జిల్లాలు గట్టిగా ఉన్నారు. ఒకప్పుడు 120 జిల్లాలు, 11 ఏళ్లకు ముందు 120 జిల్లాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఇవాళ పడిపోయింది బాగా. 11 జిల్లాల్లో వచ్చింది. అందులో కూడా 6 జిల్లాలు గట్టిగా ఉన్నాయి. 6 జిల్లాల్లో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సో ఇవాళ ఏంటంటే మావోయిస్టులు బతికే పరిస్థితే లేదు. బతికే పరిస్థితి లేనప్పుడు అందరూ చనిపోతారని తెలిసి కూడా ఎందుకు చనిపోవడం అనేది వీళ్ళు ఆలోచించామని చెప్తున్నాడు ఆయన ఆసన్న ఏం చెప్తున్నాడంటే, ఈ సెంట్రల్ కమిటీకి కొత్త సెక్రటరీగా ఉన్న గణపతి, తర్వాత సెక్రటరీగా ఉన్న నంబాల కేశరావు అలియాస్ బసవరాజు, తర్వాత మల్లోజుల వేణుగోపాల్, నేను అంటే ఆసన్న, ముగ్గురు కలిసి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఏమంటే, మనం కంప్లీట్గా ఆయుధాలు వదిలేసి సరెండర్ అవ్వాలి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే 2 కారణాలు. ఒకటి, శాంతి చర్చలకు మేము రెడీ అని ప్రకటించినా కూడా దీని తరపున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, మేధావులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా కూడా దానికి ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. అంటే చర్చలకి ప్రభుత్వం కుదరదంటుంది. ఒకే ఒక కండిషన్ పెడుతుంది, మీరు ఆయుధాలతో వచ్చి సరెండర్ అవ్వాలి అనే కండిషన్ మాత్రమే పెడుతుంది తప్ప వేరే ఆప్షన్ ఇవ్వట్లేదు.
సరెండర్ అవ్వండి లేదా చనిపోండి అనే ఆప్షన్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున బలగాలు వాళ్ళది హైటెక్ వార్, పైగా వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, తర్వాత హెలికాప్టర్లు కానీ, నైట్ విజన్, థర్మల్ విజన్, నైట్ విజన్ టెక్నాలజీ కానీ, డ్రోన్స్ కానీ, సర్వైలెన్స్ టెక్నాలజీ కానీ, వీటన్నిటితో తట్టుకొని నిలబడే పరిస్థితి మావోయిస్టులకి లేదు. మావోయిస్టుల దగ్గర ఆ టెక్నాలజీ లేదు, ఆ కైండ్ ఆఫ్ బలగాలు లేవు. సో ఇది పరిస్థితి. పైగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 2500 మంది సరెండర్ అయ్యారు. 2000 మందికి పైన అరెస్టులు అయ్యారు. 500 మంది వరకు చనిపోయారు. ఈ 500 మందిలో కూడా ఎక్కువగా సెంట్రల్ కమిటీ నాయకులు, స్టేట్ కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు, జోనల్ కమిటీ నాయకులు, ఏరియా కమిటీ నాయకులు, ఇలాగా కోర్ ఆఫ్ ద మావోయిస్టులు దాదాపు 5,000 మంది మొత్తంగా సరెండర్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, చనిపోవడం కావచ్చు. ఓవరాల్గా 5,000 మంది ఈ అదొక 20 నెలల్లో 5,000 మంది వరకు మావోయిస్టులు అడవుల నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న వాళ్ళని ఏరేయడం అనేది ఈజీ అవుతుంది. సో మనం చూస్తూ మనం చనిపోవడమే కాకుండా పిల్లలు చాలామంది చిన్నపిల్లలు, నిన్న కూడా 120 మందిలో చూస్తే అందరూ అరౌండ్ 25-30 మధ్యలోనే ఉన్నారు మొత్తం. మావోయిస్టు టోటల్ పార్టీలో యావరేజ్ ఏజ్ కూడా నేనున్నప్పుడే 27, ఇప్పుడు ఇంకా తగ్గే ఉంటుంది, 25-26 ఉంటుంది అనమాట. సో ఆ ప్రాంతం, ఆ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ పిల్లల్ని ఎందుకు మనం తెలిసి చంపించేయడము అన్న యాంగిల్లో మనం ఎలాగో దీంతో పోరాడలేము, చచ్చిపోవడం గ్యారంటీ. దాని బదులు మనం బతికి లీగల్ పోరాటాలు చేయొచ్చు కదా ప్రజల తరపున అన్న యాంగిల్లో వీళ్ళు ముగ్గురు డిస్కషన్కి వచ్చామనేది ఆయన చెప్తున్నాడు. ఈ లోపల దురదృష్టవశాత్తు నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో పట్టుకొని కాల్చేశాడని ఈయన కూడా అంటున్నాడు. సో పట్టుకొని కాల్చేశారు పోలీసులు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే